కాళేశ్వరం ప్రాజెక్టు 82,000 కోట్ల రూపాయల అంచనా వేసినట్లు కమిషన్ ఎదుట ఈటెల చెప్పారని సమాచారం. తర్వాత అంచనా వ్యయం ఎంతకు పెరిగింది అనేది తనకు తెలియదని కమిషన్ కు చెప్పారు ఈటెల. అదేవిధంగా డిపిఆర్ కోసం వ్యాప్కోస్ సంస్థకు 595 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు తనకు తెలియదన్నారు ఈటెల రాజేందర్. ఇక నిధుల కోసమే కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేశామన్నారు. అయితే నిధుల సేకరణ ఖర్చు ఇరిగేషన్ శాఖ చూసిందని వివరించారు. ఎవరికి నిధులు విడుదల చేశారు అనేది ఇరిగేషన్ శాఖ పరిధిలోనే జరిగిందని కమిషన్ సభ్యులకు చెప్పారు ఈటెల. రైట్ ఇక కాళేశ్వరం కమిషన్ ముందు అయితే ఈటెల రాజేందర్ విచారణ అయితే పూర్తయింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఈటెల రాజేందర్ విచారణ అయితే ముగిసింది. దీనిలో ఎలాంటి సమాచారం అందుతుంది? కీలక సమాచారం, అప్డేట్స్ ఏంటి? కాళేశ్వరంలో అవకతవకలు జరిగాయని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఎదుట బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ హాజరు కావడం జరిగింది. ఆయనను 1 గంట 20 నిమిషాల పాటు కూడా ఓపెన్ కోర్టులో ప్రశ్నల వర్షం కురిపించినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. కొద్దిసేపటి క్రితం ఆయన విచారణ ముగిసింది. మరి కాసేపట్లోనే ఈటెల రాజేందర్ బయటకు రాబోతా ఉన్నారు. మీడియాతో కూడా మాట్లాడే అవకాశం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా ఏదైతే తుమ్మిడిహట్టు వద్ద ప్రాజెక్టు నిర్మించాలని అనుకున్నప్పటికీ మరి అక్కడి నుంచి స్థల మార్పు ఎందుకు జరిగింది అని చెప్పి కూడా ప్రధానంగా ప్రశ్నించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి ఈటెల రాజేందర్ ఈ స్థల మార్పు అనేది ఆర్థిక శాఖ పరిధిలో లేదు అని చెప్పేసి కూడా చెప్పినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. అదేవిధంగా కాళేశ్వరం కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేయవలసి వచ్చింది అని చెప్పి కూడా కమిషన్ ప్రశ్నించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. నిధుల సమీకరణ కోసమే కార్పొరేషన్ ఏర్పాటు చేశామని చెప్పి ఈటెల రాజేందర్ కమిషన్ ఎదుట చెప్పినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే ఆ కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా సమీకరించినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో అవి కాంట్రాక్టర్లకు చెల్లించారా లేదంటే ఇతర అవసరాల కోసం వాడుకున్నారా అని చెప్పి కూడా అడిగినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే దానికి ఈటెల రాజేందర్ ఆ బిల్లుల చెల్లింపు ఏదైతే ఉందో ఆర్థిక శాఖ చూసినప్పటికీ ఎవరికి చెల్లించాలనే అంశం అది ఇరిగేషన్ శాఖ పరిధిలోకి వస్తుంది కాబట్టి తమకు సంబంధం లేదని చెప్పినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా వ్యాప్కో సంస్థకు అక్కడ డిపిఆర్ విషయంలో వ్యాప్కో సంస్థకు 590 కోట్లు చెల్లించారు కదా అని అడిగిన ప్రశ్నకు కూడా అది ఇరిగేషన్ శాఖ పరిధిలో ఉంటుంది. ఏదైనా స్థల మార్పు విషయంలో కావచ్చు, ప్రాజెక్టు ఎక్కడ కట్టాలనే విషయంలో కావచ్చు, ఇది ఇరిగేషన్ శాఖ పరిధిలోకి వస్తుందని చెప్పి కూడా ఈటెల రాజేందర్ సమాధానం చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా ఆర్థిక పరమైనటువంటి అంశాల విషయాల్లో కేవలం ఏదైతే ఇరిగేషన్ శాఖ సూచించిన వారికి ఆర్థిక శాఖ చెల్లించిందని, ఆర్థిక శాఖ సొంతంగా ఎవరికి కూడా నిధులు చెల్లించలేదని చెప్పి కూడా ఈటెల రాజేందర్ కమిషన్ ముందు చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. బ్యారేజీల విషయంలో ప్రధానంగా తుమ్మిడిహట్టు వద్ద ఎందుకు నిర్మించలేదు, అప్పుడు ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీలో మీరు సభ్యులుగా ఉన్నారని చెప్పి ప్రశ్నించిన ప్రశ్నకు ఈటెల రాజేందర్ సమాధానం చెప్పినట్టుగా కూడా తెలుస్తా ఉంది. తుమ్మిడిహట్టు దగ్గర ప్రాజెక్టు నిర్మించకపోవడానికి ప్రధాన కారణం అక్కడ మహారాష్ట్ర అభ్యంతరాలను తెలపడం, అదేవిధంగా సిడబ్ల్యూసి అభ్యంతరాలను తెలపడం వల్లనే అక్కడి నుంచి కూడా మేడిగడ్డకు షిఫ్ట్ చేశామని చెప్పి కూడా చెప్పినట్టుగా కూడా తెలుస్తా ఉంది. మహారాష్ట్ర ప్రభుత్వం దీనికి తీవ్రంగా అభ్యంతరం తెలిపినట్టు చెప్తా ఉన్నారు. అదేవిధంగా మహారాష్ట్ర ఒకవేళ అక్కడ తుమ్మిడిహట్టు దగ్గర ప్రాజెక్టు నిర్మిస్తే మహారాష్ట్ర ముంపునకు గురవుతుందని చెప్పి ప్రభుత్వం అక్కడ ఒప్పుకోలేదు కాబట్టి ఈ కారణాల వల్లనే దాన్ని అక్కడ నుంచి తుమ్మిడిహట్టు నుంచి మేడిగడ్డకు మార్చామని చెప్పి ఈటెల రాజేందర్ చెప్పినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా ఎక్కడ కూడా ఆర్థిక అవకతవకలకు పాల్పడలేదు, అన్ని కూడా నిబంధనల ప్రకారమే బిల్లుల చెల్లింపు జరిగాయని చెప్పి కూడా ఈటెల రాజేందర్ చెప్పినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇరిగేషన్ శాఖ ఎవరికైతే బిల్లులు చెల్లించమని చెప్పి ఏదైతే మాకు సూచనలు చేసిందో వారికే చేశాం తప్ప మేము ఎక్కడ కూడా సొంతంగా నిధులను చెల్లించలేదు అని చెప్పి కూడా ఆయన చెప్పినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా బ్యారేజీల నిర్మాణంలో ఆర్థిక క్రమశిక్షణను పాటించారా లేదా అని అడిగిన ప్రశ్నకు కూడా ఖచ్చితంగా ఏదైతే ఇరిగేషన్ శాఖ నుండి వచ్చినటువంటి బిల్లులు మేము క్లియర్ చేశాము, ఆర్థిక క్రమశిక్షణను పాటించామని చెప్పి కూడా ఈటెల రాజేందర్ చెప్పినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా అప్పటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఇరిగేషన్ శాఖ తీసుకున్నటువంటి నిర్ణయాలను ఆర్థిక శాఖ పాటించిందని చెప్పి కూడా ఈటెల రాజేందర్ చెప్పినట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడే ఈటెల రాజేందర్ బయటికి వస్తా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఆయన మరి కాసేపట్లోనే మీడియాతో మాట్లాడే అవకాశం ఉంటుంది. ఒకసారి మనం విజువల్స్ లో చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సో ఈటెల రాజేందర్ బయటకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తా ఉంది. ఆయన మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తా ఉంది. మరి కాసేపట్లోనే ఆయన మీడియాతో మాట్లాడే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. దాదాపు 1 గంట 20 నిమిషాల పాటు